అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన రూ. 4016 అలాగే రూ. 6016 లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతున్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రెండో విషయం, ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది కూడా స్పష్టంగా తెలుసుకుందాం. అంటే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఇస్తున్నారు. ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకుందాం. ఇక మూడోది, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల చేతిలో ఎప్పుడు పెట్టనుంది అనేది కూడా తెలుసుకుందాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఏ వారంలో ఆసరా పెన్షన్లు అందిస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? ఇక మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఏ వారం అయితే బాగుంటుందో ఆ వారానికి సంబంధించిన తేదీని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే, త్వరలో కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కలెక్టర్లకి ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. కలెక్టర్లు సంబంధిత గ్రామ పంచాయతీల నుండి అధికారుల వద్ద నుండి పూర్తిస్థాయి సమాచారాన్ని స్వీకరించి దాంట్లో వడబోతని చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఒక ఇంట్లో రేషన్ కార్డుపై ఎంతమంది ఆసరా పెన్షన్ పొందుతున్నారు, అందులో డబల్ పెన్షన్లు పొందే వాళ్ళని గుర్తించామని ఒక ప్రత్యేకమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సందర్భంగా ఇప్పటికే 15,000 మందిని గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ 15,000 మంది సుమారుగా 2 పెన్షన్లని పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారం. అయితే ఈ పూర్తిస్థాయి ఆసరా పెన్షన్లకి సంబంధించిన ఆదేశాలను కలెక్టర్ల వద్ద కంట్రోల్ రూమ్గా ఏర్పరిచి ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా అధికారులు త్వరలో ఈ కొత్త ఆసరా పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 4,016 అలాగే రూ. 6,016కి సంబంధించి